నమస్తే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ ఛాంప్స్ .inకు స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు జరిగిన అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు జనవరి 24, 2026. నేటి ఎపిసోడ్లో మనం సెన్సస్ 2027 కొత్త నిబంధనలు, మిలిటరీ క్వాంటమ్ మిషన్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి విశేషాల గురించి వీడియోలో చర్చించుకుందాం. మీకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు, కాబట్టి ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ద సెన్సస్ 2027 నోటిఫైడ్ ఫర్ ఫేజ్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ ఏ, ద ఫస్ట్ ఫేజ్ consists of 50 questions. Option B, the timeline of the phase is January to March. Option C, a 50-day self-enumeration window will be provided before the physical survey. Option D, population enumeration will be conducted simultaneously with house listing. సెన్సస్ జనగణన 2027 మొదటి దశకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? మొదటి దశలో 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ దశ కాలక్రమం జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది. ఆప్షన్ సి, భౌతిక సర్వేకు ముందు 15 రోజుల సెల్ఫ్ ఎన్యూమరేషన్ విండో అందించబడుతుంది. ఆప్షన్ డి, హౌస్ లిస్టింగ్తో పాటు జనాభా గణన కూడా ఒకేసారి జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, భౌతిక సర్వేకు ముందు 15 రోజుల సెల్ఫ్ ఎన్యూమరేషన్, అంటే స్వయంగా మనం ఎన్యూమరేట్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, పరాక్రమ్ దివాస్ సెలబ్రేటెడ్ ఆన్ January 23, 2026 మార్క్స్ with which birth anniversary of నేతాజీ సుభాష్ చంద్రబోస్? ఆప్షన్ ఏ 125th, ఆప్షన్ బి 127th, ఆప్షన్ సి 129th, ఆప్షన్ డి 130th. జనవరి 23, 2026 జరుపుకుంటున్న పరాక్రమ్ దివాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎన్నో జయంతిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 129th. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని మరియు ఐఎన్ఏ స్థాపనను గౌరవిస్తూ జనవరి 23, 2026 భారతదేశం ఆయన 129th జయంతిని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఫిన్టెక్ కంపెనీ రీసెంట్లీ రిసీవ్డ్ ద TPAP లైసెన్స్ ఫ్రమ్ NPCI to allow users to link RuPay credit card for UPI transactions? Option A, Payoneer. Option B, Jet. Option C, RXIL. Option D, GEM. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ లావాదేవీల కోసం లింకు చేయడానికి వీలుగా ఇటీవల NPCI నుండి TPAP లైసెన్స్ను పొందిన ఫిన్టెక్ సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జెట్. బెంగళూరుకు చెందిన ఫిన్టెక్ సంస్థ జెట్ NPCI నుండి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ TPAP లైసెన్స్ను పొందింది. ఇది రూపే క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం యూపీఐ ఆన్ క్రెడిట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ టార్గెట్ సెట్ ఫర్ ద year 2047 in the draft National Electricity Policy 2026? Option A, 1500 kWh. Option B, 2000 kilowatts. Option C, 3500 kilowatts. Option D, 4000 kilowatts. ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం 2026 ప్రకారం 2047 సంవత్సరం నాటికి తలసరి విద్యుత్ వినియోగ లక్ష్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 4000 kilowatts. ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం 2026 ప్రకారం వికసిత్ భారత్ విజన్లో భాగంగా 2030 నాటికి 2000 kilowatts మరియు 2047 నాటికి 4000 kilowatts తలసరి విద్యుత్ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము. Question number 5, which city has
been recognized as Uttar Pradesh first zero fresh waste dump city? Option A Noida, option B Kanpur, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి వారణాసి. ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ నగరంగా ఏది గుర్తింపబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లక్నో. లక్నో నగరం తన రోజువారీ మున్సిపల్ ఘన వ్యర్థాలను 2100 MT రోజుకు 100% శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ మైలురాయిని చేరుకున్న యూపీలోని మొదటి నగరంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద మిలిటరీ క్వాంటమ్ మిషన్ రోడ్ మ్యాప్ రిలీజ్డ్ బై CDS జెన్ అనిల్ చౌహాన్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ఆప్షన్ ఏ న్యూక్లియర్ డిజార్మమెంట్, ఆప్షన్ బి ఇంటిగ్రేటింగ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటింగ్ ఇంటూ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆప్షన్ సి సైబర్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ బ్యాంక్స్, ఆప్షన్ డి స్పేస్ టూరిజం డెవలప్మెంట్. CDS జనరల్ అనిల్ చౌహాన్ విడుదల చేసిన మిలిటరీ క్వాంటమ్ మిషన్ రోడ్ మ్యాప్ ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది? అణ్వాయుధ నిర్మూలన, ఆప్షన్ బి సాయుధ దళాలలో క్వాంటమ్ కమ్యూనికేషన్ మరియు కంప్యూటింగ్ను అనుసరించడం, ఆప్షన్ సి ప్రైవేట్ బ్యాంకుల సైబర్ భద్రత, ఆప్షన్ డి అంతరిక్ష పర్యాటక అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సాయుధ దళాలలో క్వాంటమ్ కమ్యూనికేషన్ మరియు కంప్యూటింగ్ను అనుసంధానించడం. రక్షణ రంగంలో సాంకేతిక ఆధిపత్యాన్ని సాధించడానికి అత్యాధునిక క్వాంటమ్ సాంకేతికాలను భారత సాయుధ దళాలలో చేర్చడం ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ టాటా కమ్యూనికేషన్స్? ఆప్షన్ ఏ అల్విందర్ దిన్సా, ఆప్షన్ బి గణేష్ లక్ష్మీనారాయణ్, ఆప్షన్ సి కరుణాకర్ అజిసూర్, ఆప్షన్ డి దీపిందర్ గోయల్. టాటా కమ్యూనికేషన్స్ కొత్త MD అండ్ CEOగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గణేష్ లక్ష్మీనారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఇండియన్ ఫర్మ్ ఈజ్ ద ఓన్లీ వన్ టు ర్యాంక్ ఇన్ ద టాప్ 10 ఆఫ్ ద 2026 గ్లోబల్ 100 మోస్ట్ సస్టైనబుల్ కార్పొరేషన్స్ బై కార్పొరేట్ నైట్స్? ఆప్షన్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆప్షన్ బి టాటా గ్రూప్, ఆప్షన్ సి సుజలాన్ గ్రూప్, ఆప్షన్ డి ఇన్ఫోసిస్. కార్పొరేట్ నైట్స్ ప్రకటించిన 2026 గ్లోబల్ 100 మోస్ట్ సస్టైనబుల్ కార్పొరేషన్స్ జాబితాలో టాప్ 10లో నిలిచిన ఏకైక భారతీయ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుజలాన్ గ్రూప్. 2026 గ్లోబల్ 100 స్థిరత్వ ర్యాంకింగ్స్లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీగా సుజలాన్ గ్రూప్ నిలిచిందనమాట. క్వశ్చన్ నెంబర్ 9. ద 25th భారత్ రంగ్ మహోత్సవ్ స్టార్టింగ్ January 27 ఈజ్ నోన్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ థియేటర్ ఫెస్టివల్. హౌ మెనీ ఇండియన్ సిటీస్ విల్ ఇట్ స్పాన్? జనవరి 27న ప్రారంభం కానున్న 25వ భారత్ రంగ్ మహోత్సవ్ ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్. ఇది ఎన్ని భారతీయ నగరాల్లో జరుగుతుంది? ఆప్షన్ ఏ 15 సిటీస్, ఆప్షన్ బి 25 సిటీస్, ఆప్షన్ సి 40 సిటీస్, ఆప్షన్ డి 100 సిటీస్. ఈ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 40 సిటీస్. ఈ ఉత్సవం 40 భారతీయ నగరాలు జరుగుతుంది. ఇందులో 7 ఖండాల నుండి ఒక్కో దేశం ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తం 277 ప్రదర్శనలు ఉంటాయని. క్వశ్చన్ నెంబర్ 10. విత్ ద రీసెంట్ అడిషన్ ఆఫ్ 208 న్యూ హై ఎమిషన్ ఎంటిటీస్, వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నౌ కవర్డ్ అండర్ ద కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్? ఇటీవల 208 కొత్త అధిక ఉద్గార విభాగాలను చేర్చడంతో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కింద ఇప్పుడు మొత్తం ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 208, ఆప్షన్ బి 300, ఆప్షన్ సి 490, ఆప్షన్ డి 550. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 490. ప్రభుత్వం కార్బన్ మార్కెట్ పరిధిని విస్తరిస్తూ కొత్తగా 208 విభాగాలను చేర్చింది. దీంతో ఈ నిబంధనల కిందకు వచ్చే మొత్తం పరిశ్రమల సంఖ్య
490కి చేరుతుందన్నమాట. ఇవి ఈరోజుటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ నోట్స్ మరియు క్విజ్ యొక్క ఉచిత పీడిఎఫ్ కావాలనుకుంటే ఇప్పుడు examchamps.in వెబ్సైట్ను సందర్శించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.